ఎంత దారుణంగా ఉన్నారు చూడండి. బాలురు కూడా వచ్చేసారండి. లోతు, నీ ఇంట్లో ఉన్న వాళ్ళని బయటికి పంపించేయి, ఇప్పుడు మీ వారిని కూడాలి. వృద్ధులు వచ్చేసారు, బాలురు వచ్చేసారు, ప్రజలందరూ వచ్చేసారండి. వచ్చినటువంటి వారందరిని చూస్తున్నటువంటి దేవుడికి ఎంత కోపం వచ్చి ఉంటుందో ఒక్కసారి మీరు మనసు పెట్టి ఆలోచించండి. చంపి పడేయాలనిపిస్తా దేవుడికి. లోతు, నువ్వు నీతిమంతుడు కదా, ఈ పట్టణం నుంచి నువ్వు ఎప్పుడైతే పక్కకి వెళ్ళిపోతావో ఆకాశం నుండి అగ్ని గంధకాలను కురిపించి మొత్తం నాశనం చేస్తానన్నాడు దేవుడు. అన్నట్లుగానే మొత్తం నాశనం చేశాడు 2 పట్టణాల్ని. ఏమండి, ప్రపంచ చరిత్రలో ఇప్పటికీ కూడా గడ్డి మొలవని ప్రాంతం ఏదైనా ఉంది అంటే అది సొదొమ గొమొర్రా పట్టణాలు ఉన్న ప్రాంతం. ఎందుకంత దారుణంగా చంపేశాడు వారిని అందరినప్పుడు? ఒకటే కారణం. ఏంటా కారణం? వ్యభిచారం. అంటే దేవుని ఆజ్ఞను మీరారు, ఆక్రమకారులుగా మారిపోయారు గనుక 2 పట్టణాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా సమూలంగా దేవుడు అగ్నిగంధకాల చేత కాల్చి చంపేశాడు. అంటే క్రమంగా బ్రతకకపోతే చంపుతున్నాడు దేవుడు.